అందరికి కాదు. ఇప్పుడు అక్కడ దొంకేశ్వర అనే మండలం ఉంది అధ్యక్ష, జూనియర్ కాలేజ్ అడిగాను అధ్యక్ష, 10 ఏళ్ళు బంగారు తెలంగాణ పోయింది, ఇప్పుడు ఇది వజ్రాల తెలంగాణ వచ్చింది. జూనియర్ కాలేజ్ మాత్రం రావట్లేదు. నందిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అధ్యక్ష, 50 ఊర్లకు సెంటర్ అధ్యక్ష. మాది చదువు ఇవ్వండి అధ్యక్ష, పేదవాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష. ప్రభుత్వానికి 10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష, అది మాత్రం మాట్లాడరు. ఏదన్నా ఉంటేనేమో మొన్న టూరిజం గురించి చదివితే మదిరా అంటారు, లేకపోతే కొడంగల్ అంటారు. నిన్నగాక మొన్న 117 కోట్ల 171 కోట్లు పశువుల దవాఖాన కొడంగల్. గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి ఏది అడిగినా నిర్లక్ష్యం అధ్యక్ష. మరి ఎవరి ద్వారా అడగాల? ఇప్పుడు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రిని అడిగాను అధ్యక్ష. అక్కడ ల్యాండ్ ఉంది, నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కాలేజ్, అక్కడ నిజామాబాద్ ఫేమస్ అధ్యక్ష. మా అంకాపురం అనే గ్రామం ఇండియా మోడల్ విలేజ్ ఆఫ్ ఇండియా. శ్రీకృష్ణ కమిషన్ కూడా మా విలేజ్ గురించి చెప్పారు అధ్యక్ష. తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేయడం రాదంటే మా అంకాపురంలో 4 పంటలు వండుతాయని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాం అధ్యక్ష. మేము అక్కడ కాలేజ్ శాంక్షన్ చేయండి అధ్యక్ష. 30 రాష్ట్రాలకు వెళ్ళి రైతులందరూ అధ్యక్ష వ్యవసాయం మెలకువలు నేర్పడానికి అంకాపూర్కు వీళ్ళందరూ తెలుసు. ప్రతి ఒక్కరు అంకాపూర్ కోడి తింటామంటారు, కానీ అంకాపూర్లో మాత్రం అంటే ఒక నాలెడ్జ్ బ్యాంకు తయారు చేద్దామంటే ఎక్కడైనా పంటలు మన దగ్గర కాలేజీలు పెడతారు, మనుషులు లేని దగ్గర 100 కోట్లు తీసుకుపోతారు. అన్ని రకాలుగా కొద్దిగా అవగాహన ఉన్న ప్రాంతంలో పెడితే అధ్యక్ష కొన్ని వేల మందికి వ్యవసాయం కూడా ముఖ్యమే అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవనీయ మంత్రివర్యులకు చెప్తున్నా, అన్న దయచేసి 50 ఊర్లకు ఒక డిగ్రీ కాలేజీ లేదన్నా, నందిపేటలో ఒక డిగ్రీ కాలేజీ అలా చేయండి. మండలానికి 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఓన్లీ విద్య గురించే మాట్లాడుతున్నా. జూనియర్ కాలేజీలు పేదలు అది డిస్కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష. 10వ తరగతిగానే అధ్యక్ష చేస్తున్నారు. అంత చదువు గురించి చెప్పారు, చదివే ప్రపంచం అన్నారు, చదువుకున్నందుకు ఎటువంటి లేవు అధ్యక్ష. ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల ఎవరన్నా పెట్టుండ్రి. ఇక్కడ నుంచి మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న అమౌంట్ అధ్యక్ష, 5 లక్షలు 20 లక్షలు ఏదో 100 కోట్లు అయితే మీకు తెలుసు, అది వ్యవస్థ వేరే ఉంటుంది. కానీ చిన్న స్కూళ్ళల్లో ఇట్లా ఏవైతే బిల్లు పెండింగ్ ఉన్నాయో మొదలు బిల్లన్నీ క్లియర్ చేయండి అధ్యక్ష. ముఖ్యంగా ఈ విద్య ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వెనుకబడ్డ వర్గాలు, వేయబడ్డ వర్గాలు వాళ్ళ గురించి మీరు గౌరవనీయ పదవులు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఆడంబరాలకు పోకుండా అవసరం ఏది ఉంది, విద్య అవసరం ఉంది అధ్యక్ష. వైద్యము కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ అధ్యక్ష ఎక్కడ కూడా లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనేమో దోసుకుంటున్నారు అధ్యక్ష. ఆడుకునే 100 రూపాయలు రాగానే 100 రూపాయలు కూడా తీసేసుకుంటున్నారు. ఆ రోజు కూలి పోతే 200 రూపాయలు అధ్యక్ష. అందులో ఒకటి ఈ హెల్ప్ కుక్కర్స్ కూడా అధ్యక్ష 2000 3000 అంటున్నారు. 100 రూపాయలకి ఏం రా అధ్యక్ష. పనికార పథకం అది జాతీయ ఉపాధి హామీ పథకం పోతే 300 ఇస్తున్నారు అధ్యక్ష. ఒక 6000 రూపాయలు పెంచమని చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా. ఎందుకంటే 6000 రూపాయలు అంటే మినిమం వంట చేయాలా అవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళకి చిన్న కొద్ది వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని. ఇక అన్నిటికన్నా చివరి అధ్యక్ష ఓకే విద్య గురించి చెప్పాను. వాళ్ళ దయ మా ప్రాప్తం ఆర్మూర్ ప్రజల. కొందరు రోజు వందలాది మంది మాకు ఈ అసెంబ్లీకి వచ్చిన దగ్గర ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ ఇస్తున్నారు అధ్యక్ష. నేను విమర్శలు కోరలేదు అధ్యక్ష. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినరో ఏందో వాళ్ళు ఎక్కని గడపలేదు, మొక్కని ఎమ్మెల్యే లేదు. సర్వశిక్ష అభియాన్ ఒకరు అంటారు, 317 ఒకరు అంటారు, లేకపోతే మాజీ సైనికులమని ఒకరు అంటారు. బయట బాగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళ గురించి ప్రభుత్వం ఒక 4-5 సీనియర్ మంత్రులతో కమిటీ చేసి ఏదైనా ప్రతిపక్షంలో ఉంటే ఏదైనా అంటే అనినరచ్చు, కానీ ఏదో ఒక సంతృప్తి పరచండి వాళ్ళకు. ఒక విఆర్ఏ నేను చిన్న ఇష్యూ అధ్యక్ష. రోజు మన వాళ్ళే అధ్యక్ష, తెలంగాణ వాళ్ళే మన కోట్లేసి గెలిపించిన వాళ్ళ అధ్యక్ష. వాళ్ళు రోజు ఈ అసెంబ్లీ చుట్టూ తిరిగితే బాధ అనిపిస్తున్నారు అధ్యక్ష. ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు ఇన్విటేషన్లు ఇస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. నువ్వనే చెప్పు రాకేష్ అన్న కొద్ది అంటే మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష. ఈ సమస్యలని మీరు ఏం పరిష్కరిస్తారు, మీ బడ్జెట్ ఏంది, మీ అవకాశాలు ఏంది మీరు చూసుకోండి అధ్యక్ష ప్రభుత్వం. కానీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఆ వీడియోలన్నీ పెడుతున్నారు, వీళ్ళు మాట్లాడిన వీడియోలన్నీ పెడుతున్నారు. కాబట్టి చిన్నవి మీ ద్వారా అధ్యక్ష. ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు ఇంటలెక్చువల్ మంత్రి ఇన్ దిస్ తెలంగాణ గవర్నమెంట్ అన్న మీరు ఏమైతే ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే కొద్ది నమ్మకం పోతుంది అధ్యక్ష. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చింది మాట్లాడతారు, అధికారం రాగానే పట్టించుకోరంటే కొద్ది రాజకీయ నాయకులు అంటే చులకన భావం ఏర్పడుతుంది అధ్యక్ష. మీరు ఎట్లన్నా తీర్చుండి ఏమన్నా తీర్చుండి వాళ్ళని పిలిచి కూర్చుండబెట్టుకోండి, నా చెప్పండి. ఈ అవకాశం